స్థానం సిట్టింగ్ సిటీ అయినా ఇప్పటివరకు ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో అధినేత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గులాబీ బాస్ కేసీఆర్ గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనే విజయం సాధించినా ఎంపీ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి 4 ఎమ్మెల్యేలు కారెక్కేయడంతో బలం పుంజుకున్న టీఆర్ఎస్ ఎంపీ సీటును ఖచ్చితంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. గురువారం సాయంత్రం ఖమ్మంలో పర్యటించనున్న కేసీఆర్ ఆ దిశగా క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన విధానాలు కాకుండా ప్రతి ఓటు టీఆర్ఎస్కే పడేలా చూడాలంటూ పార్టీ శ్రేణులకు సూచించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 75% పంచాయతీలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి. క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా నేతల మధ్య సమన్వయం కొరవడిందనే భావన నెలకొంది. విభేదాలన్నీ పక్కన పెట్టి నామా నాగేశ్వరరావును గెలిపించేందుకు ప్రయత్నించాలని నేతలకు కేసీఆర్ సూచించనున్నారు. 11వ తారీఖు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సాయంత్రం 3 గంటలకి మహాబాదు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, 4 గంటలకి ఖమ్మం కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో భారీగా జన సమీకరణకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇక ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుండటంతో పార్టీ శ్రేణులు ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇక కేసీఆర్ కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తే నామా గెలుపు నల్లేరుపై నడకే అనే భావన పార్టీ నేతల్లో నెలకొంది. కేసీఆర్ గారి చిత్తశుద్ధి ఖమ్మం అభివృద్ధిలో ఎలా ఉందనేది ఈ 4 నెలల్లో మరీ తేటతెల్లమైంది. ఖచ్చితంగా ప్రజలందరూ మాత్రం ఒక పునరాలోచనలో పడ్డారు. మొత్తం 9 జిల్లాలు ఒకవైపు పోతే మేము ఒకవైపు ఉండడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనతోనే మేము ప్రచారానికి పోయినప్పుడు చాలా అద్భుతమైన స్పందన ఉన్నది. వాళ్ళు క్లియర్గా చర్చల్లో వాళ్ళే చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ ఫలితాలను బట్టే పార్టీలో ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలున్నాయి. దీంతో ఎలాగైనా ఈసారి ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేయాలని నేతలు భావిస్తున్నారు.